మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావును కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ విమర్శించడం సిగ్గుచేటని, ఆయన విమర్శించే స్థాయి దయాకర్ది కాదని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు అంబటి శివప్రసాద్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్ ఉనికి కోల్పోవడంతో మతిభ్రమించి ఏమేమో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎంపీ రఘునందన్ రావు మీడియా ముందుకు రావడం లేదనడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న అద్దంకి దయాకర్ తన ఉనికి కాపాడుకోవడానికి అవాక్కులు చవాకులు పేలుతున్నారని అన్నారు. ఇప్పటికైనా దయాకర్ తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిమ్మ యాదయ్య పాల్గొన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచినందుకు వాళ్ళకు దుబ్బాక మండల తరఫున, టౌన్ తరఫున, దుబ్బాక మండల శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మొన్న అద్దంకి దయాకర్ గారు రఘునందన్ రావు గారి మీద విమర్శలు చేయడం ప్రారంభించారు. ఎప్పటికీ ప్రెస్ మీట్లో కనబడాలని చెప్పేసి అద్దంకి దయాకర్ విమర్శ చేయడం సిగ్గుచేటు. ఎందుకంటే అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ పార్టీలో ఉనికి కోల్పోయిండు. అద్దంకి దయాకర్ అనే వ్యక్తి ఎప్పటికీ డిబేట్లలో ఒర్రుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఏదో కాంగ్రెస్ పార్టీలో నేనే తోపునన్నట్టు ఫీల్ అయ్యి మాట్లాడితేనే అద్దంకి దయాకర్ ఈరోజు ఉనికి కోల్పోయి ఎవరినో ఒక పెద్ద మనిషిని విమర్శిస్తే రేపు అధ్యక్షుడు కాబోతున్న వ్యక్తిని విమర్శించే స్థాయి అద్దంకి దయాకర్ది కాదు. ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం ఆశపడి ఒక పెద్ద మనిషిని విమర్శిస్తే ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పేసి ఆశపడుతున్న అద్దంకి దయాకర్, నీ పని అయిపోయింది. దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. రఘునందన్ రావుని విమర్శించే స్థాయి కాదు. రఘునందన్ రావు గారు దుబ్బాకలో, మెదక్లో పార్టీకి ఒక ఊపు తెచ్చిన వ్యక్తి, ఒక రాష్ట్ర రాజకీయాలు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి రఘునందన్ రావు గారు. అటువంటి వారిని విమర్శించే స్థాయి నీది కాదు.